అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఖడ్గము మానవుని యొక్క శరీరంలోని ఏ భాగములోనికైనా దూసుకొని పోగలదు. దానివలన వచ్చు పరిణామము ప్రాణహాని, ప్రాణ నష్టం. అందుకే ప్రభు చెప్పారు, కత్తి పట్టుకునివాడు కత్తితోనే నశించును అని. ఎంత వాడిగల ఖడ్గమైనా శరీరంలోనికి మాత్రమే దూసుకొని పోగలదు. అయితే దేవుని వాక్యం అనే రెండంచులు గల వాడిగల ఖడ్గము శరీరంలోనికి మాత్రమే కాదు, హృదయం యొక్క ఆలోచనలోనికి, తలంపులలోనికి కూడా దూసుకొని పోయి అక్కడ ఏమున్నదో శోధించగలదు. హల్లెలూయా. దీని వలన వచ్చే పరిణామము పశ్చాత్తాపము, ప్రాణరక్షణ, ఆత్మబలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. అందుచేత ప్రతి విశ్వాసి ఒక మంచి సైనికుని వలె, దేవుని సేవకుని వలె ఎల్లప్పుడూ దేవుని వాక్యము అనే ఖడ్గము పట్టుకొని ఈ లోకంలో జీవించాలి. అప్పుడే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించగలం. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, దివారాత్రములు మీ వాక్యమును చదువుచు ఈ లోకమును, ఈ లోకాశలను జయించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నీ వాక్యము రెండంచు గల వాడిగల ఖడ్గము తండ్రి. అటువంటి ఖడ్గమును మేము పట్టుకునైనా నీ సైనికుని వలె, మంచి సైనికుని వలె, పోరాడు సైనికుని వలె ఈ లోకంలో మేముంటూనైనా ప్రభువా, నీ వాక్యమైన ఖడ్గము చేత సైతాను శోధనలన్నీ జయించుచు ప్రభువా, నీకు వ్యతిరేకమైన కార్యములన్నిటినీ లయపరచుచు జయోత్సాహంతో ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అలాగే మీ ఆత్మ ఖడ్గం అనే వాక్యమును దివారాత్రములు ధ్యానము చేయించుచు అందులో ఆనందించుచు ఓ ప్రభువా, నీ యొక్క నామానికి ఘనత తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ మంచి సైనికుల వలె తయారు చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.